పల్లెటూరి నుంచి వచ్చిన వాళ్ళను వేదవతి ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోండి, ఇప్పుడే ఆయనతో మాట్లాడి వస్తాను అని చెప్పి వేదవతి లోపలికి వెళ్తుంది. మీరు కూర్చోండి అక్క, కాఫీ తీసుకురాపో అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇప్పుడు అలాంటివేం వద్దు బాబు అని పల్లెటూరి వాళ్ళు అంటూ ఉంటారు. ఎండన పడి వచ్చారు, కూర్చోండి అని కృష్ణబాబు అనటంతో పల్లెటూరి వాళ్ళు కూర్చుంటారు. ఇక అందరూ కలిసి రూమ్లోకి వెళ్తారు. ఇప్పుడు ఏం చేద్దాము, నాన్న ఇంట్లో లేరని వాళ్ళందరికీ చెప్పేద్దామా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నాన్న ఇంట్లో లేరు, గొడవైంది, అవని ఇంటికి వెళ్ళారని చెప్పడమే మంచిది. ఎన్ని అబద్ధాలైనా చెప్తాము అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అదే గనక జరిగితే ఇప్పటికే సగం పరువు ఊర్లో పోయింది, మిగిలిన సగం కూడా ఇప్పుడు పోతుంది అని వేదవతి అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చెప్తారు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. ఏం చెప్పాలో అదే అర్థం కావట్లేదు అని వేదవతి అంటూ ఉంటుంది. దాచిపెట్టడానికి ఏం లేదత్తయ్య గారు, జరిగిందంతా కూడా వాళ్ళకు చెప్పడమే మంచిది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు అవని కూరగాయలు కట్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత ప్రసాదరావు దగ్గరకు వచ్చి మోయ కాఫీ ఇవ్వమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడేం వద్దమ్మా, కాసేపటి తర్వాత తాగుతాను అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. మోయ ఇందాకలనగా గొంతులో గరగరగా ఉంది, వేడి నీళ్ళు ఇవ్వమని అడిగారు, వేడి నీళ్ళు ఇచ్చి చాలాసేపు అయింది, ఇప్పటి వరకు తాగలేదు, తాగండి మోయ అని అవని అంటూ ఉంటే ఇక ప్రసాదరావు నీళ్లు తాగుతూ ఉంటే పొరమారుతుంది. చిన్నగా మోయ అని అవని అంటుంది. ఈ సమయంలో నన్ను ఎవరు తలుచుకుంటున్నారో అని ప్రసాదరావు అంటూ ఉంటే ఇంకెవరు తలుచుకుంటారు మోయ, కోపం వచ్చినప్పుడు నన్ను, ప్రేమ వచ్చినప్పుడు మిమ్మల్ని తలుచుకునేది అత్తయ్య కదా అని చెప్పి అవని అంటుంది. అమ్మా, అక్కడ వాళ్ళు హాల్లో కూర్చొని ఉన్నారు, వదిలించుకుందామన్నా కూడా వెళ్ళిపోయేలా లేరు, ఇప్పుడు ఏం చేద్దాం, చాలాసేపు అయింది, వాళ్ళను బయట కూర్చోబెట్టొచ్చి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. మీరు ఏదో ఒకలా వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉండండి, నేను మీ నాన్న దగ్గరకు వెళ్ళి ఏదో ఒకలా మీ నాన్నను తీసుకొస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. దానితో పెద్దిరాజు పకపకమని నవ్వుతూ ఉంటాడు. ఏ బావా, పిచ్చేమైనా పట్టిందా ఏంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ అవసరమైతే కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుంది, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, మా అమ్మ వెళ్ళి మా నాన్న కాళ్ళు పట్టుకుంటే తప్పేముంది, ఏం కాదు వెళ్ళమ్మా, నాన్నని ఎలాగో ఒకలా తీసుకురా, లేదంటే మన కుటుంబ పరువు పోతుంది అని చెప్పి వసంత కృష్ణబాబు వేదవతికి చెప్తూ ఉంటారు. సరే, వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉండండి, ఈలోగా నేను మీ నాన్నతో మాట్లాడొస్తాను అని వేదవతి వెళ్తూ ఉంటే అమ్మా ఎవరు గుర్తుపట్టకుండా ముసుగు వేసుకో, అలాగే వెనుక డోర్ నుంచి వెళ్ళు అని కృష్ణబాబు చెప్తూ ఉంటే సరే కృష్ణ అని చెప్పి వేదవతి ముసుగు వేసుకొని అవని ఇంటికి బయలుదేరుతుంది. అత్తయ్య గారు మామయ్య గారిని కన్విన్స్ చేసి తీసుకొచ్చే వరకు వాళ్ళకు ఏం కథ చెప్తారు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. జీ తెలుగులో వస్తున్నాయి కదా సీరియల్స్, ఏదో ఒక సీరియల్ కథ చెప్దాంలే పదండి అని చెప్పి కృష్ణబాబు పల్లెటూరి వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చుంటాడు. ఇక మరోవైపు అవని కిచెన్లో వంట చేస్తూ ఉంటే డోర్ కొడుతున్న సౌండ్ వస్తూ ఉంటుంది. అవని డోర్ దగ్గరకు వచ్చి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను వేదవతిని అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. పొగరికేం తక్కువ లేదు అని అవని మనసులో అనుకొని ఎవరో మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అవని అంటూ ఉంటుంది. శ్రీకర్ వాళ్ళ అమ్మనే, డోర్ ఓపెన్ చేయి అని వేదవతి అంటూ ఉంటుంది. నాకు ఇంకా అర్థం కావట్లేదు, ఎవరు మీరు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే కావాలనే ఆడుకుంటున్నావు కదా అని వేదవతి మనసులో అనుకొని నీ అత్తనే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అవని డోర్ ఓపెన్ చేసి ఓ అత్త, నువ్వేంటి ఇలా వచ్చావు, మొహం మీద ముసుగు కప్పుకొని మరీ వచ్చావు, కృష్ణబాబులాగా నువ్వు కూడా దొంగతనాలు ఏమైనా మొదలు పెట్టావా ఏంటి, పోలీసులకు దొరకకుండా ఇలా ముసుగు కప్పుకొని వచ్చావు అని అవని అడుగుతూ ఉంటే చి నోర్మోయివే అని వేదవతి అంటూ ఉంటుంది. అవునత్తా, ఈ సమయంలో ఎందుకు వచ్చావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే ఆయన ఇంట్లో ఉన్నారా, ఒకసారి ఆయన పిలువు, ఆయనతో మాట్లాడాలి అని వేదవతి అంటూ ఉంటే ఎందుకు పిలవాలి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఏంటే పిచ్చి పట్టిందా, ఆయన నా భర్త, ఎందుకు పిలవాలంటావేంటి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అవునా అత్త, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో, ఎన్నోసార్లు నా మొగుడితో మాట్లాడదామని వస్తే నువ్వు నన్ను లోపలికి రానిచ్చావా, మాట్లాడనిచ్చావా అని చెప్పి అవని వేదవతిని నిలదీస్తూ ఉంటుంది. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఆయన పిలవ్వే, పల్లెటూరు నుంచి పల్లెటూరు వాళ్ళు వచ్చారు, ఆయనతో మాట్లాడాలంటున్నారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రసాదరావు లోపల నుంచి అమ్మ అవని ఎవరొచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎదురింటి వాళ్ళు మోయ అని అవని అంటూ ఉంటుంది. ఎవరు, ఆ లీలావతి గారు వల్ల అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే కాదు మోయ అని అవని అంటుంది. ఆ వసుంధర గారు వల్ల అని ప్రసాదరావు అంటూ ఉంటే కాదు మోయ అని అవని అంటూ ఉంటే మరి ఇంకెవరమ్మా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే శ్రీమతి వేదవతి గారు
అన్నపూర్ణాదేవి ఆరాధకురాలు వచ్చారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. దాంతో ప్రసాదరావు వేదవతి గారా అంటే ఎవరమ్మా అని చెప్పి అడగటంతో ఇక అవని నోటి మీద చెయ్యి వేసుకొని మామయ్య ఎంత మాట అన్నారో చూసారో అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఆయన్ను నీ ఇంట్లో పెట్టుకొని నాతో ఆడుకుంటున్నావు కదవే, నీ సంగతి చెప్తాను అని చెప్పి వేదవతి అవనితో అంటూ ఉంటే అప్పుడే ప్రసాదరావు వచ్చి ఓ వేదవతి అంటే ఈవిడా, నేను ఇంకెవరో అనుకున్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏమండి మీరు అర్జెంటుగా మన ఇంటికి రావాలండి, పల్లెటూరు నుంచి పల్లెటూరు వాళ్ళు వచ్చారు, వాళ్ళ అబ్బాయికి కొత్తగా పెళ్ళయిందంటండి, మనలాంటి వాళ్ళు ఆశీర్వదిస్తే బాగుంటుందని అడుగుతున్నారు, మాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, మనం గొడవయ్యి విడిపోయామని వాళ్ళకు చెప్తే మన పరువు పోతుంది కదండి, అందుకే రెండండి ఒక్కసారి వాళ్ళను ఆశీర్వదిద్దారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఆశీర్వదించే అంత గొప్ప స్థానంలో మనం లేవులే వేదా, మన ఇద్దరం విడిపోయాము, విడిపోయిన భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలను ఎలా ఆశీర్వదిస్తారు చెప్పు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అది కాదండి వాళ్ళు బాధపడతారండి అని వేదవతి అంటూ ఉంటే అవునా, మరి శ్రీకర్ జాతకం కలవని అవనిని పెళ్లి చేసుకొని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వు రానిచ్చావా వేదా, అప్పుడు అవని బాధపడుతుందని నువ్వు ఎందుకు ఆలోచించలేదు? మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది, ఎన్నోసార్లు మన కుటుంబాన్ని కాపాడింది, అలాంటి అవనిని ఇన్ని రోజులు ఎందుకు బాధ పెట్టావు? అప్పుడు నీకు తెలీదా వేదా అవని బాధపడుతుందని అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అక్షయ మన ఇంటి వారసురాలు, ఎన్నోసార్లు చెప్పాను అక్షయ నా మనవరాలు, నీ జాతకం అని, అయినా కూడా అవనిని అక్షయను అవమానించి ఇంట్లో నుంచి బయటకు పంపించేశావు కదా, అప్పుడు అవని బాధపడుతుందని నీకు అర్థం కాలేదా వేదా? సత్యతో తిరుగుతుందని చెప్పి అవనిపై అక్రమ సంబంధం అంటగట్టారు, అప్పుడు అవని బాధపడుతుందని గుర్తుకు రాలేదా వేదా అని చెప్పి ప్రసాదరావు వేదవతి చేసిన తప్పులన్నింటినీ కూడా వేదవతికి తెలిసేలా బయట పెడుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచించట్లేదు కానీ బయట వాళ్ళు బాధపడతారని ఆలోచిస్తుంది. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను నీతో పాటు రాను అని చెప్పి ప్రసాదరావు వేదవతి చెప్తూ ఉంటాడు. మోయ ఎందుకు మోయ ఇలా మాట్లాడుతున్నారు, అత్తయ్య బాధపడుతుంది మోయ అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఏమ్మా అవని, నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టారు, వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావమ్మా, రా లోపలికి వెళ్దాం అని ప్రసాదరావు వేదవతి మొహం మీద డోర్ వేసి అక్కడి నుంచి అవనిని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. మోయ మీరు నాకు సపోర్టుగా మాట్లాడినందుకు ఒకవైపు సంతోషంగా ఉంది, కానీ అత్తయ్యను బాధపడుతున్నందుకు బాధగా ఉంది మోయ అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఎందుకమ్మా బాధపడాలి, ఎందుకు బాధపడాలి చెప్పు, నువ్వు బాధపడుతుంటే ఒక్కరైనా నీకు అండగా ఉన్నారా, సంతోషపడమ్మా, ఇప్పుడు వెళ్ళి కాఫీ తీసుకురాపో అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అది కాదు మోయ అని చెప్పి అవని డోర్ ఓపెన్ చేసి వేదవతి దగ్గరకు వెళ్తే వేదవతి నా మొగుడిని నీ ఇంట్లో పెట్టుకొని నాతో ఆడుకుంటున్నావు కదవే అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా, మరి అవని మొగుడిని నీ ఇంట్లో పెట్టుకొని నీ కొంగును కట్టేసుకొని అవనితో నువ్వు ఆడుకోవట్లేదా, నువ్వు చేస్తుంది తప్పనిపించట్లేదా వేదా, అవని చేస్తుందే తప్పనిపిస్తుందా అని చెప్పి ప్రసాదరావు కోపంగా వేదవతి మొహంపై మళ్ళీ డోర్ వేసి లోపలికి వెళ్తాడు. మోయ ప్లీజ్ మోయ అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మ అవని వాళ్ళ గురించి అసలు నువ్వు పట్టించుకోకు అని చెప్పి ప్రసాదరావు అవనికి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు వేదవతి డల్గా అవని ఇంటి దగ్గర నుంచి ఎవరు గుర్తుపట్టకుండా మొహం మీద ముసుగు వేసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. కృష్ణబాబు జీ తెలుగు సీరియల్ని పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకు క్లియర్ కట్గా చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే నిహారిక వేదవతిని చూస్తుంది. అమ్మ ఒకతే వస్తుంది నిహారిక, అదేంటి నాన్న రావట్లేదు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. కృష్ణ నువ్వు వాళ్ళకు సీరియల్ వివరంగా చెప్తూ ఉండు, అత్తయ్య వచ్చారు ఇప్పుడే వస్తాను అని చెప్పి నిహారిక అంటుంది. బావా నువ్వు కూడా రోజు ఈ సీరియల్ని చూస్తూనే ఉంటావు కదా, మిగిలిన హాఫ్ సీరియల్ నువ్వు చెప్పు, నేను ఇప్పుడే వస్తాను అని కృష్ణబాబు లోపలికి వెళ్తూ ఉంటాడు. పెద్దయ్య గారిని పిలుచుకొస్తానని పెద్దమ్మగారు లోపలికి వెళ్ళారు, ఇంతవరకు రాలేదు, వీళ్ళేమో సీరియల్స్ మీద సీరియల్స్ చెప్తున్నారు, ఈ సీరియల్స్ మాకెందుకండి అని చెప్పి పల్లెటూరు వాళ్ళు పెద్దిరాజుతో అంటూ ఉంటే మామయ్య గారు రానని ఉంటారు, అందుకే అత్తయ్య గారు ఒంటరిగా వచ్చారు, ఇప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి, వీళ్ళు అసలు ఏమని కవర్ చేస్తారో కూడా చూస్తాను అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఇప్పుడే వస్తాను అని చెప్పి పెద్దిరాజు కూడా లోపలికి వెళ్తాడు. అమ్మ ఒక్కదానివే వచ్చావేంటి, నానెక్కడా అని చెప్పి వసంత కృష్ణబాబు అడుగుతూ ఉంటారు. ఆయన రానన్నారా అని చెప్పి వేదవతి జరిగిందంతా కూడా కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది. ఇక చేయటానికి ఏం లేదమ్మా, అబద్ధాల మీద అబద్ధాలు పేర్చటం కన్నా కూడా నాన్నకు నీకు గొడవైందని చెప్పడమే బెటర్ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇప్పటి వరకు ఇంటి పెద్ద అంటే అత్తయ్య గారు అనుకున్నాము, కానీ ఇంటి పెద్ద మావయ్య గారని ఇప్పుడే అర్థమైంది.
ఆడవాళ్ళు రాజ్యాలు ఏలొచ్చు, సింహాసనం మీద కూర్చోవచ్చు. కానీ భర్త విషయంలో మాత్రం ఆడది తక్కువేనని, భర్తే ఎక్కువని ఈరోజు రుజువైంది. భర్త లేనిదే ఆడది లేదని ఈరోజు పక్కాగా ప్రూవ్ అయింది. ఆధార్ కార్డు మనిషికి ఎంత ముఖ్యమో ఆడదానికి కూడా భర్త అంతే ముఖ్యం అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఆగవయ్యా నీ గొడవ అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక వేదవతి పల్లెటూరి వాళ్ళ ముందుకు వెళ్తుంది. పెద్దమ్మగారు, అయ్యగారు వస్తా అన్నారా అని పల్లెటూరు వాళ్ళు వేదవతిని చూసి అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడే వేదవతి, మీరు నన్ను క్షమించాలి, ఈ విషయం మీకు చెప్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. పెద్దయ్య గారు రారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఏ ఎందుకు రారమ్మగారు అని పల్లెటూరి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఎందుకంటే అని వేదవతి అంటూ ఉంటే అప్పుడే సడన్గా ప్రసాదరావు వేదా వేదా అని చెప్పి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ప్రసాదరావు గొంతు విన్న కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. వేదా, మున్సిపాలిటీలో పేపర్ వర్క్ ఫినిష్ చేసుకొని రావడానికి కాస్త ఆలస్యమైంది. పల్లెటూరి వాళ్ళు వచ్చారనేసరికి నేను తొందరగా వచ్చేశాను అని చెప్పి ప్రసాదరావు పల్లెటూరి వాళ్ళ ముందు చెప్తూ ఉంటారు. నమస్కారం పెద్దయ్య గారు అని చెప్పి పల్లెటూరి వాళ్ళు ప్రసాదరావుకి చెప్తూ ఉంటారు. నమస్కారం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. వేదా రా, పల్లెటూరి వాళ్ళు మన ఆశీర్వాదం కోసం వచ్చారని చెప్పావు కదా, రా వాళ్ళిద్దరిని ఆశీర్వదిద్దాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక పల్లెటూరి వాళ్ళు అక్షంతలు తీసుకొని ప్రసాదరావు దగ్గరకు వచ్చి పెళ్లి అక్షంతలు తీసుకోండి, వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి, మీకులాగే కలకాలం ఆది దంపతుల్లా ఉండాలని ఆశీర్వదించండి అని పల్లెటూరి వాళ్ళు అంటూ ఉంటే, వేదారా ముందు నువ్వే ఆశీర్వదించాలి అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అప్పుడు పల్లెటూరి వాళ్ళు, ఒరే వేణు చూడరా, పెద్దయ్య గారు ఇంత ఏజ్ వచ్చినా కూడా అమ్మగారికి ఎంత గౌరవం ఇస్తున్నారో, రేపు నువ్వు కూడా నీ భార్యకు అంతే గౌరవం ఇవ్వాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక వేదవతి దీర్ఘ సుమంగళి భవ అని కొత్త దంపతుల్ని ఆశీర్వదించగానే పిల్ల పాపలతో చల్లగా ఉండండి అని ప్రసాదరావు ఆశీర్వదిస్తూ ఉంటాడు. పెళ్లి నాడు మీరు 7 అడుగులు ఎలా అయితే నడిచారో ఇక మీదట జీవితం అంతా కూడా అలాగే ఒకరి అడుగు జాడల్లో మరొకరు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఈ జన్మకు మాత్రమే ఈవిడ నీ భార్య, ఈ జన్మకు మాత్రమే ఇతను నీ భర్త. 7 జన్మల సంగతి ఆ దేవుడిగా ఎరగాలి, ఈ జన్మ మాత్రం మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలి అని ప్రసాదరావు పల్లెటూరి వాళ్ళకు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.